అమ్మా రండి, టిఫిన్ చేదురు గాని. కూర్చోండి. రా కూర్చో. అమ్మా నాగవల్లి, అమ్మా ఒక్క నిమిషం. కూర్చోమ్మా. అయ్యో ఎందుకన్నయ్య? పర్వాలేదమ్మా, కూర్చో. పర్వాలేదన్నయ్య. కూర్చో, కూర్చోమ్మా. ఏంటన్నయ్య ఇది? అసలే ఒట్టి మనిషివి కూడా కాదమ్మా, కింద కూర్చోకూడదు. పర్లేదు బావా, ఇంటర్లుడికి కుర్చీ వేసి కూర్చోబెట్టకపోయినా నా భార్యని కింద కూర్చోబెట్టలేదు. ఏంటన్నయ్య, నువ్వేమైనా ఫీల్ అవుతున్నావా? పాత దేవానైతే అలాగే ఫీల్ అయ్యేవాడిని శివ, కానీ ఇప్పుడు పశువుల పాకలు ఉండమన్నా ఉంటాను. మా అన్నయ్య అలాంటి పని చేయట్లే బావా. ఎదుగు అన్నయ్య, మా ఆయన చేసిన వేడి వేడి దోశలు. కుందవల్లి, ఆ ప్లేటులో ఇవ్వు. శివ, ఆ ఇందులో ఒక దోశ ఎయ్. తినమ్మా. ఎలా ఉందమ్మా? నీ చేత్తో చేశాక ఇంకెలా ఉంటుందన్నయ్య? అమృతంలా ఉంది. అమ్మా, అయ్యో నాగవల్లి, తాగమ్మా. ఇలా ఇవ్వమ్మా, నేను తినిపిస్తాను. నేను తింటానులే అన్నయ్య. లేదమ్మా, నువ్వు ఇంటికి వచ్చేదే ఎప్పుడో ఒకసారి. నా చేతుల మీదుగా తినిపిస్తే తృప్తిగా ఉంటుంది. తినమ్మా. మీ అన్నా చెల్లెల అనుబంధం చూస్తుంటే కడుపు నిండిపోతుంది బావా. నా భార్యను నేనే ప్రేమగా చూసుకోవాలనుకున్నాను, కానీ నీ ప్రేమ ముందు నా ప్రేమ ఓడిపోతుంది. నువ్వు ఫీల్ అవ్వకన్నయ్య, ఆ ఇంట్లో నువ్వే ప్రేమగా చూసుకోవాలి. అవును బావా. పాపా బాబా ఎవరు కావాలనుకుంటున్నావు? ఇద్దరు కవలలు పుట్టినా పర్వాలేదు కుముదా, మాకు సంతోషమే. ఇద్దరు ఆడపిల్లలే పుడితే? ఏం అభ్యంతరం లేదు. కనక మహాలక్ష్మి శ్రీ మహాలక్ష్మి పుట్టిందనుకుంటా. అమ్మా కూర్చో, కూర్చోమ్మా.
ఏంటమ్మా కాళ్ళు వాచాయి? కడుపుతో ఉంది కదన్నయ్య, కాళ్ళు చేతులు వాపులు వస్తాయి. అవునా, కొబ్బరి నూనె రాస్తే సరిపోతుంది. నువ్వు వెళ్ళి కొబ్బరి నూనె తీసుకురామ్మా. పర్లేదన్నయ్య. ఏం కాదమ్మా, నువ్వు ఉండు. అన్నయ్య, అన్నయ్య, అయ్యో పర్వాలేదన్నయ్య, అవే తగ్గిపోతాయిలే. ఏం కాదమ్మా, కొబ్బరి నూనె రాస్తే త్వరగా తగ్గిపోతుందమ్మా. ఇలా ఇవ్వు. అన్నయ్య వద్దన్నయ్య, నువ్వు నా కాళ్ళు ముట్టుకోవడం ఏంటన్నయ్య? పర్లేదమ్మా, ఈ కాళ్ళు కింద పెట్టకుండా చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకుని పెంచిన వాణ్ణి. ఇప్పుడు ఈ కాళ్ళకేదైనా అయితే నేను ప్రశాంతంగా ఉండగలనా? అదేంటమ్మా ఏడుస్తున్నావు? డెలివరీ అయ్యేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏందే నువ్వు ఒక్కదానివే పని చేస్తున్నావు? మీ సెల్లేది? అది అది రాత్రనగా ఇంట్లో నుంచి మాయమై ఉండది. అది మాయం అవడమే కాకుండా పెద్దల్లోని కూడా మాయం చేసి ఉండది. ఇద్దరు కలిసి యాడికెళ్ళినారే? అయినా వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకుండా రాత్రంతా అక్కడే ఉండిపోతారా ఏంటి? ఇల్లు అనుకున్నారా, సత్రం అనుకున్నారా? ఇంట్లో పెద్ద మనుషులు ఉన్నారని మర్చిపోయారా? నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. సెల్లెలు పనంతా అక్కకు అప్పచెప్పి వెళ్ళిపోయి ఉండదన్నాయ్. ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళు చెప్పలేదు, నువ్వైనా చెప్పమ్మా. రాత్రి ఇంట్లోనే ఉండాలి కదా, ఎక్కడికెళ్లారమ్మా? ఏందొదినే, నీకు కూడా తెలీదా ఏంది? తెలుసుకోవాలనే కదా అడుగుతున్నాను. మరింక చెప్పవేంది? చెప్పు. నాగవల్లి అన్నయ్య చూడటానికెళ్ళింది. మీ అన్నయ్యకి ఏమన్నా యాక్సిడెంట్ అయ్యి ఉండదా, లేదంటే కాలు ఇరుగుండదా? ఎల్లి సోడ్నీకి. పిన్ని, లేకపోతే ఏందే, మీ అన్నయ్యని ఎందుకు చూడాలంట? ఆడేమైనా దేవుడా? రోజు దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందనడానికి. మా అన్నయ్య మాకు దేవుడు. అయితే పూజించడానికి వెళ్ళిందన్నమాట. అట్ట అన్నని పూజించేలా ఉంటే నా అల్లుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకుందంట? తను చేసుకోలేదు, దేవే బలవంతంగా తాలి కట్టాడు. కట్టాడు సరే, అన్నయ్య అంటే అంత భక్తున్న ఆడదానికి భర్త అవసరమా? ఏదో వాళ్ళ అన్నయ్యని చూడ్డానికి వెళ్ళుంటుంది. నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఏంది తిరుపతి? ఈ ఇంట్లో కొన్ని కట్టుబాట్లున్నాయి, పెద్ద మనుషులు ఉన్నారు. అవన్నీ చూసుకోకుండా నా కొడుకు నా మాట అనకుండా పోతుంటే నాకు బాధగా ఉండదా? బాధెందుకండి, వాడు మంచివాడిగా మారినందుకు ఇంకా సంతోషించాలి గాని. పెళ్ళాం మాట వింటే మంచోడెట్టా అవుతాడు తిరుపతి? మగాడన్నాక రోషం పౌరుషం ఉండి పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోవాలా. కొంగు కట్టేసుకుంటే తోక ఊపుకుంటూ వెళ్ళిపోకూడదు. మీకు మంచి పని చేస్తే ఇంత తక్కువ చేసి మాట్లాడతారనుకోలేదు. ఏ రోజైనా మావయ్య నీ మీద ప్రేమ చూపిస్తేనే కదా అత్తయ్య తెలిసేది. మావయ్య ఎప్పుడు ఆ పని చేయలేదు కదా. మా అన్నని అట్టవే నిన్ను.
నీకు పూట పూట ఇదే చేత్తో అన్నం పెడుతున్నాను. తినేసి ప్రశాంతంగా ఉంటే పర్వాలేదు, కానీ ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తానంటే మాత్రం ఇదే చేత్తో పిండం పెడతాను. ఏమనుకుంటున్నావో? నా చెల్లిని అంటావా తిరుపతి? నిన్ను మావయ్య మావయ్య, ఈ గొడవ ఇంతటితో వదిలేయండి మావయ్య. చిన్న గొడవని పెద్ద చేయాలని చూడకండి. మీ అత్తనెళ్ళి పని చూసుకోమను, లేకపోతే గొడవ వదిలేమను. లేదంటే మీ అత్తని మీ ఇంట్లో వదిలేసి వస్తాను. వీళ్ళెప్పటికీ మారరమృత. పద. చూసినవా అన్నయ్య, ఈ ఇంట్లో దేవ నాగవల్లే కాదు, వదిన కూడా ఎంత పొగరు చూపిస్తా ఉండదో. మేనకోడల మీద ప్రేమలా మాట్లాడేస్తుంది. పాప పుడితే మనకే గండం అన్నారు. ఒకవేళ బాబు పుడితే నాగవల్లి దేవాన్ని తన వైపుకు తిప్పుకున్నట్టు కొడుకును కూడా తన వైపుకు తిప్పుకుంటే అంత ఒక్కటైపోతారు. మనకి నిలువ నీడ కూడా ఉండదు కదా నాయ్. అయితే నాగవల్లికి పుట్టబోయే బిడ్డ నీడ ఈ భూమి మీద పడకుండా చెయ్యాలన్నమాట. అట్ట సేత్తేనే మనం ఈ భూమి మీద ఉంటామన్నాయ్. వెళ్ళొస్తామన్నయ్య. జాగ్రత్తమ్మా. నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ చేయమ్మా. ఇప్పుడు నా అవసరాలన్నీ దేవాబావే చూసుకుంటున్నాడన్నయ్య. నా గురించి కంగారు పడకండి. నువ్వు బాగుండాలి. అవును బావా, నువ్వు, మా చెల్లెలు శివ, కుముదవల్లి, శ్రీవల్లి అందరూ బాగుండాలి. ఏ అవసరం వచ్చినా ఒక్క మిస్డ్ కాల్ ఇవ్వండి చాలు. మా అన్నయ్యకి మీ అవసరమేం రాదులే. తప్పుగా అనుకోవద్దు కుముద. నేను బాగుండాలంటే నాగవల్లి బాగుండాలి, నాగవల్లి బాగుండాలంటే గంగబావతో పాటు మీరందరూ బాగుండాలి. అందుకే అలా అన్నాను. థ్యాంక్స్ అన్నయ్య. పుట్టింట్లో ఉన్నప్పుడు ఈ చెల్లికి ఎప్పుడూ ఇలా ధైర్యం చెప్పింది లేదు. ఇప్పుడు నాగవల్లి కోసం మమ్మల్ని కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నావు. సంతోషం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి శివ. వెళ్ళొస్తాం వదినా. సరే నాగవల్లి, గుర్తుపెట్టుకో, కొద్ది రోజుల్లోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతున్నావు. ధైర్యంగా ఉండాలి. అప్పుడే పుట్టబోయే బిడ్డకు కూడా ధైర్యం చెప్పగలవు. అలాగే వదినా. ఇంకేమక్క, నాతో ఆడుకోవడానికి ఒక చిన్న పాప వస్తుంది. నువ్వు చిన్న పాపవేంటే? మొన్ననే పెద్ద మనిషి అయిపోయి పెళ్లికి సిద్ధమయ్యాను అన్నావు కదా. అంటే ఎత్తుకొని తిరుగుతాం కదక్కా, ఆ వర్షంలో అన్నానులే. నువ్వు నీ వర్షన్లు. సరేలే, మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. బావా, మా అక్కని బాగా చూసుకోవాలి. కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను కుముద. వెళ్ళొస్తామక్క. మంచిది నాగవల్లి. అన్నయ్య చెప్పినట్టు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో వారం రోజులు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మీరేం కంగారు పడకండి, నాగవల్లి నేను చూసుకుంటాను కదా. మాకు కూడా ఇప్పుడిప్పుడే నమ్మకం కుదిరింది బావా. నాగవల్లి వెళ్దామా? పద. జాగ్రత్త. మార్పు 1-2 రోజులు కాదమ్మా, జీవితాంతం ఉండాలి. ఏంటి బావా? ఒక్క నిమిషం నాగవల్లి.
నన్ను క్షమించు బావా. నేను చాలా ఇబ్బంది పెట్టాను. చెప్పుడు మాటలు విని నిన్ను నీ చెల్లెలని అనరాని మాటలు అన్నాను. నేను చేసిన తప్పులు ప్రతిరోజు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. మంచివాడిగా మారితే తప్ప ఎంత దుర్మార్గంగా ఆలోచించానో అర్థం కాలేదు. ఇప్పుడు అనిపిస్తుంది బావా, క్షమించానని ఒక్క మాట చెప్పు బావా. అప్పుడు కానీ నా మనసు కుదుట పడదు. ఏమైందన్నయ్య? గంగా బాబా నిన్ను ఇంట్లోకి రానిస్తున్నాడు అంటే నువ్వు మంచివాడిగా మారావన్నట్టుగా బావ నమ్ముతున్నట్టే కదా? లేదు శివ, ఈ మార్పు కొన్ని రోజులు కాదు, జీవితాంతం మంచివాడిగానే ఉండాలని నిన్న గంగబావ అన్నాడు. అంటే ఇంకా నా మీద నమ్మకం లేనట్టే కదా. అందుకే ఒక్కసారి నన్ను క్షమించానని చెప్పు బావా. ఇప్పుడు ఏమైందని బావా? మిమ్మల్ని ఏం అనలేదు కదా? మీరేం అనాల్సిన అవసరం లేదు శ్రీవల్లి. ఒక్క చూపు చాలు. ఇంకా నేను పూర్తిగా మారిపోయానని అనుకోవట్లేదు. మీరెలా అనుకున్నా సరే క్షమించానని ఒక్కసారి చెప్తే చాలు. ఉన్నట్టుండి ఎందుకలా అడుగుతున్నావు బావా? రేపు నా బిడ్డ పుడితే గంగబావ దగ్గరికి తీసుకొస్తాను. అప్పటికి గంగబావ నన్ను క్షమిస్తే నేనెప్పుడో క్షమించేశాను దేవా. నిజమా బావా? నువ్వు చేసింది ఏదీ మనసులో పెట్టుకోలేదు. కానీ నువ్వు మాత్రం నా చెల్లి నాగవల్లిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటే నాకు అంతకంటే ఆనందం ఏమీ ఉండదు. నా చెల్లిని ప్రేమగా చూసుకుంటున్నందుకు నేనే నీకు జీవితాంతం రుణపడుంటాను. అయ్యో, అలా అంటావేంటి బావా? నాగవల్లి నా ప్రాణం. తన మీద ఈగ కూడా వాలనివ్వను. కావాలంటే తననే అడుగు బావా. అవునన్నయ్య, మీరు నా గురించి బెంగ పెట్టుకోకండి. దేవబావ నన్ను ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు. నేను సంతోషంగా ఉన్నాను. మంచిదమ్మా, మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. తన కోసం నేనేమైనా చేస్తాను బావా. ఇప్పుడు కూడా తన కోసం లీవ్ పెట్టొచ్చాను. కానీ వేరే ఎవరో కలుస్తానంటే అర్జెంటుగా వెళ్తున్నాను. వెళ్ళొస్తాం బావా. హ్మ్. పద. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. అవకాశం దొరికితే దెబ్బ కొట్టడానికి చెయ్యెత్తేవాడు. ఇప్పుడు చేతులు పట్టుకుని క్షమించమని అడిగాడు. నీ మీద అటాక్ జరిగితే తన ప్రాణం అడ్డు వేసి కాపాడాడు అంటే నిజంగా మా అన్నయ్యలో చాలా మార్పు వచ్చింది బావా. అవునన్నయ్య, మొన్న గుళ్ళో పెట్టిన పరీక్షల్లో పాస్ అయ్యాడు. ఆ రోజు కార్ నా మీదకి రాకుండా అడ్డుకున్నాడు. ఇదంతా చూస్తుంటే దేవాబావ మంచివాడిగా మారిపోయాడనిపిస్తుందన్నయ్య. మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా నాగవల్లి అక్కంటే ఇష్టమని నిరూపించాడు కదా.
ఇక నమ్మాలి అన్నయ్య. దేవా ఇప్పుడు మారాడా లేడా అన్నది మనకనవసరం. నాగవల్లి బావుండాలి, క్షేమంగా బిడ్డని కనాలి, అదే ముఖ్యం. నువ్వు దీవించావు కదా అన్నయ్య, అంతా మంచి జరుగుతుంది. మరి నాకెప్పుడు మంచి జరుగుతుందో ఏంటో. నీకేం కావాలి? ఏం లేదులే.